మిక్సీ జార్లోని పుట్నాల పప్పు, వేపిన శనగపప్పు, ఈ పప్పుని అంటారు. ఇది 1 కప్పు తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ముక్కల్ని 1 కప్పు తీసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు పనిచేయదు చట్నీకి. వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నవి 2, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ చట్నీకి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో చింతపండు సీక్రెట్ అనమాట. వెల్లుల్లిపాయలు, చింతపండు ఈ చట్నీకి సీక్రెట్ అనమాట. ఈ రెసిపీకి ఎప్పుడు కూడా మామూలుగా అయితే వెల్లుల్లిపాయలు, చింతపండు లేకుండా చట్నీ చేసుకుంటాము. ఈ చట్నీకి మాత్రం వెల్లుల్లిపాయ రెబ్బలు 2, చింతపండు చిన్న ముక్క, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వాటర్ ఏం లేకుండా మిక్సీ చేసి తర్వాత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లోని సాల్ట్ వేసాం కాబట్టి ఇది 2వ రోజుకి ఉండదండి. ఒకవేళ సాల్ట్ లేకుండా మిక్సీ పెట్టి ఫ్రిడ్జ్లో నైట్ టైం పెట్టుకుని మార్నింగ్ టిఫిన్ టైంలో వాడాలనుకుంటే మాత్రం సాల్ట్ ఏం లేకుండా చేయండి, ఉంటుంది. సాల్ట్ వేసేసింది అయితే మాత్రం పులిసిపోద్ది, అంటే పొంగులాగా వచ్చేసి పని చేయదు. దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, కరివేపాకులు వేసి లైట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం లూజ్గా కావలిస్తే వాటర్ వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.